వేడి బాగా అవుతుందిరా మళ్ళీ అయితే మేము దళిత బరువు నుంచి పోలేము. అయినా చీరలు ఇచ్చిండు, ఓన్లీ డబ్బలకి వేసుకున్నాడు, చీరలు ఇయ్యదని వచ్చిండు. ఏదో 30 పడకలది 40 పడకలది వచ్చినప్పుడల్లా అదే సోది చెప్తాడు. అందరికి గుర్తున్న హాస్పిటలే. ఆ దొంగ మొక్కప్పుడు ఏమంటాడు, ఈ వ్యక్తిని తీసేయు, ఈ వ్యక్తిని తీసేయు. ఒక మినిస్టర్ అయి ఉండి ఓదలా ఒక దళితుల్ని తీసేయమంటే అది న్యాయమేనది? అది న్యాయమేనా? మేము రాలేదని అన్నాం. మరి వచ్చిన వాళ్ళ రూల్స్ ఏం చేస్తున్నామని అడగలేడు. మేము అడిగినా మా దళిత బంధు గురించి. వచ్చిండ్రు, నువ్వు చీరలు పంచడానికి వచ్చినావు, నువ్వే తీసినావు. మా ఊరికి టైం దాటి వచ్చినావు, నువ్వు ఓళ్ళ అనుమతి తీసుకొని వచ్చినావు. మా ఊరికి వచ్చి నువ్వు ఒక ఏళ్ల పెళ్లికెళ్ళ నిర్మల్ బతికొచ్చినోడా? మా మనిషిని తీసేయమంటావు నువ్వు? మా మనిషిని తోసేయమంటావు నువ్వు? మేము వేస్తే గెలిచిన వాళ్ళు మేము ముందట నడిస్తే, మా దళితుల ముందట నడిస్తే వెనుక నడిచే ఐక్యరెడ్డి రా నువ్వు. నీకు బుద్ధి లేదురా? నీకు అయిపోయిందిరా, రిటైర్మెంట్ అయిపోయినారా? నీకు అయిపోయింది సర్వీస్. ఒక ఆడ మనిషిని చూడకుండా నువ్వు పదవిలు ఉన్నాడు ఇట్లా అంటే ఇంకొక ఇప్పుడు రాంపూర్ గ్రామంలో, సిరిగాపూర్, కిలార్పూర్, గుండంపల్లిలో సుగా ఇట్లనే అంటవచ్చు. నువ్వు ఎట్లా అన్నావు? నీకు ఏం అధికారం ఉన్నది అనటానికి? మాకు మా దళితులతోనే మేము అడిగేస్తేనే నువ్వు ఇట్లా అడిగేస్తావు. మేము లేదు, నువ్వు గెలలేవు. అప్పుడు వెనక్కెళ్ళే ఎన్నెన్న పోయినచ్చు ఏనుగులు, ఇప్పుడు ముందటికెళ్లే పీనుగులు వాము. నువ్వు గెలిచినా వేస్తే, ఉన్నా వేస్తే, లేకున్నా వేస్తే నువ్వు ఇయ్యంది మేము బతుకుతలేము. ఇప్పటికైనా మేము బతుకుతున్నాం. అవునా? అందరి కోసం రావాలని మేము పోరాడుతున్నాము. దొంగ మొక్క కూడా 10 అని ఇచ్చుకున్నావు. నీ గుర్తున్న వాళ్ళకే ఇచ్చుకున్నావు, మాకు ఇచ్చినావా ఏమన్నా? చెప్పుండి, ఇది న్యాయం అంటారా? మేము న్యాయం కోసం పోరాడుతున్నాం అంతే. దొంగ మొక్క పొడు ఒక పదవిలు ఉండి నువ్వు తోసేస్తావా? ఆడ మనిషిని చూడకుండా తోసేయండి అంటారు. కుక్కలను 5 పెట్టుకొని వచ్చిండు, బందోబస్తు పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చిండు. మధ్యాహ్నం టైం వస్తాడు మీటింగ్ ఉంటే. ఎప్పుడన్నా నర్సాపురం గ్రామంలో ఇటు గొల్లమాడ ఇటు మధ్యలో ఊళ్ళకి వచ్చినావు? ఎప్పుడన్నా వచ్చినావు? నువ్వు పట్టపగలు వచ్చినావు. నువ్వు 8 గంటల టైంలో వచ్చి ఒక కాడ మేము చూడకుండా నువ్వు దోషేయమంటావు. మేమే ఇసిరి కొడితే చెప్పు చీపురు మెడలకు తోలేస్తాం. ఇప్పుడైతే వస్తే ఐక్యరెడ్డి గారికి నేను పడుకుంటా చిలుక, నాకు పింఛను కొట్టేస్తారే, నేను మొదటికి పోయి తెచ్చుకుంటా. నాకు దమ్ము ధైర్యం ఉన్నది. నేను గెలుస్తారా నీతోని? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.